గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు. మొన్ననే ఒక వారం ముందు ఒక సినిమాతో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక సినిమాతో వచ్చారు. అయితే ఈసారి రూట్ మార్చారు మామ. వరుస కామెడీ సినిమాలతో వచ్చేస్తున్న మన శ్రీ విష్ణు గారు ఈసారి ఒక సీరియస్ థ్రిల్లర్ మృత్యుంజయతో మన ముందుకైతే వచ్చేసాడు. మరి ఈ సీరియస్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు థ్రిల్ చేసిందంటారు? ఆడియన్స్ ఎంతవరకు థ్రిల్ అయ్యారంటారు? శ్రీ విష్ణు గారి ఒక కొత్త ప్రయత్నం సక్సెస్ అయ్యిందా లేదా అనేది మన డీటెయిల్స్గా లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూలోకి వెళ్ళిపోయి మాట్లాడేసుకుందాం. మాట్లాడుకునే ముందు మన యొక్క వీడియోలో లైక్ చేయండి మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే మూవీ మెయిన్ ప్లాట్ పాయింట్ మెయిన్ స్టోరీకి వస్తే జై అలియాస్ మృత్యుంజయ్. జై అంటే సినిమా క్యారెక్టరైజేషన్, అలియాస్ మృత్యుంజయ్. అయితే శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు. మన హీరో క్యారెక్టరైజేషన్ ముఖ్యంగా ఆయనకి ఏంటంటే డెత్ స్టోరీస్, ఇలాంటి న్యూస్, డెత్ స్టోరీస్ కవరేజ్లు ఇలాంటివి చేయటం మీద ఆయనకి తీసుకురావడం అతని పని. అయితే మన జైకి, సినిమాలో ఉన్న క్యారెక్టర్ జైకి క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనే కోరిక మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే మనోడు చాలా సస్పీషియస్ డెత్ మిస్టరీస్ని గమనిస్తూ ఉంటాడు. అయితే పోలీసులు వాటిలో ఏం చేస్తారంటే, పోలీసులు ఇవి యాక్సిడెంట్లు కేసు గానో దేనిగానో కొట్టేస్తూ ఉంటారు. అయితే మనోడుకున్న ఇంట్రెస్ట్ ఉంది కదా, సో ఇంట్రెస్ట్ వల్ల మనోడు తనదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు, అన్ని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా ఉంటాడు. అయితే ఆ క్రమంలో ఈ మరణాల వెనక ఉన్న ఒక మెయిన్ థ్రిల్లర్ ఎవరు, ఒక సాదా సీదా అడ్వర్టైజ్మెంట్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఒక తెలివైన కిల్లర్ని ఎలా పట్టుకున్నాడనేది ఈ కథ ప్లాట్ మామ. ఈ మూవీ ఒక ప్లాట్ అనే విధంగానే ఈ సినిమా తీశారు. సో అయితే ఇలాంటి స్టోరీస్ చాలా చూసేసాం, బట్ వీళ్ళని సస్పెన్స్ చేశారు అనేది కదా మనం మూవీ. అయితే ఈ సినిమాకి వచ్చే ప్లస్ పాయింట్స్ వచ్చిందంటే శ్రీ విష్ణు గారు మామ. ఎప్పుడు నవ్వించే ఈ శ్రీ విష్ణు గారు ఇలాంటి సీరియస్ రోల్లో చూడటం కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఆడియన్స్కి. అయితే తన బాడీ లాంగ్వేజ్ మరియు ఇంటెన్స్ యాక్టింగ్ ఒక పిల్లర్ అనుకోవచ్చు, సినిమాకి మెయిన్ పిల్లర్గా చెప్పుకోవచ్చు. అదే నెక్స్ట్ విలన్ క్యారెక్టరైజేషన్కి వచ్చేస్తే విలన్గా నటించిన వీర్ ఆర్యన్ చాలా బాగా చేశాడు. సో హీరో విలన్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్, వీళ్ళిద్దరి మధ్య జరిగే క్రైమ్ థ్రిల్లర్లో ఆల్వేస్ మైండ్ గేమ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి మైండ్ గేమ్స్ కొంచెం బాగానే ఆకట్టుకున్నాయి. టెక్నికల్ వాల్యూస్కి వస్తే కాలభైరవ బీజిఎం అయితే అదిరిపోయింది భయ. బికాస్ ఈ క్రైమ్ థ్రిల్లర్కి ఇలాంటి మూవీస్కి కరెక్ట్గా సెట్ అయ్యే మూడ్ని పర్ఫెక్ట్గా సెట్ చేశాడు బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో సినిమాటోగ్రఫీ కూడా చాలా ఉంది, ఆ గ్రిటీ థీమ్తో బాగుంది. సో నాకైతే బాగానే అనిపించింది. మీరు చూసుంటే మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. సో కథలో అయితే మాత్రం ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా అనవసరమైన పాటలు పెట్టలేదు, అనవసరమైన రొమాంటిక్ సీన్స్ పెట్టలేదు, హీరోయిన్ ఇలాంటివి పెట్టకుండా కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ సినిమా ఫోకస్ చేశారు కాబట్టి దట్టు అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కలర్ డైవర్ట్ చేసి ఉంటే ఇదంతా కొంచెం డైవర్ట్ అయ్యేది. సో ఇక మైనస్ల విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్లో కొన్ని సీన్స్, అలాగే మన శ్రీ విష్ణు గారి బ్యాక్ డ్రాప్ ఆయన బ్యాక్ స్టోరీ కొంచెం సాగదీసినట్లు అనిపించింది. సో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే లాజిక్ మిస్ అయిపోతాయి భయ, లాజిక్స్ ఉండవు, ఈజీగా మిస్ అయిపోతాయి. హీరోకి కూడా క్లూస్ చాలా ఈజీగా దొరికేస్తాయి, అంత కష్టపడ అవసరం లేదు, అంత మైండ్ యూజ్ చేయకుండా ఈజీగా దొరికేస్తాయి. ఇది కొంచెం ఈవెన్ సినిమాటిక్ అనిపించినా ఇది మరీ సినిమాటిక్గా అనిపించింది అక్కడ, అంతే. సో కథలో పెద్ద ట్విస్ట్లు ఉండవు, ఒక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లోనే సినిమా దొరుకుతుంది. చాలా సినిమాలు వచ్చేసాయి, హిట్ చూసుకోవచ్చు, ఆ మధ్య రాక్షసుడు చూసుకోవచ్చు, ఇలాంటి చాలా. కాకపోతే ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ మార్చారు. సో అక్కడ హీరోలుగానే ఉన్నారు, ఇక్కడ హీరోకి ఒక పాత్ర ఇవ్వాలి కాబట్టి జర్నలిస్ట్ పాత్ర టైప్ ఇచ్చేసారు రిపోర్టర్ కింద. సో ఇలాంటి చాలా సినిమాలే వచ్చాయి. మొత్తానికి చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మూవీగా. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లు ఎవరైతే ఇష్టపడతారో వెళ్ళి చూడవచ్చు, బట్ మరి డెప్త్ ఎక్స్పెక్టేషన్స్ చేసుకొని వెళ్ళిపోవద్దు. సో రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి అందనిపేది. మొత్తానికి మన రేటింగ్ అయితే అందరిలాగా పూలు, టమాటాలు, పుచ్చకాయలు ఇలాంటివి కాకుండా, సో మనం ఏంటంటే సినిమా భాషలో తెచ్చుకుందాం. బ్లాక్ బస్టరా, హిట్టా, సూపర్ హిట్టా, యావరేజా, బిలో యావరేజా, ఆర్ ఫ్లాప్, డిజాస్టర్, ఈ కైండ్ ఆఫ్ టర్మ్స్లో ఇచ్చుకుంటే ఇది నా వరకు వచ్చేసి ఇది ఒక యావరేజ్ మూవీ మామ. మరి మీకు ఇది ఎలాంటి మూవీ అనేది కింద కామెంట్లో చేయండి. అలాగే మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ అండ్ రియాక్షన్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మామ. సో మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వీడియో. బై, టాటా.